దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మాల్వియా నగర్లోని ఫ్లరిష్ స్టే బ్రెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ హోటల్లో మంటలు చెలరేగిన ఘటనలో 21 మంది మృతి చెందారు. మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి పలువురిని కాపాడగా మరికొంతమంది చిక్కుకొని ఉండాలని సమాచారం. హౌజ్రానీ ప్రాంతంలో ఉదయం 8:50 సమయంలో హోటల్లో మంటలు చెలరేగాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. కర్ణాటక నూతన సీఎంగా డీకే శివకుమార్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలోనే డీకే మంత్రివర్గం ఖరారైంది. ఆయనతో పాటు మరో 13 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా జి పరమేశ్వర బాధ్యతలు తీసుకున్నట్టుగా సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రి, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే పేర్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ కు పెద్ద ఉపశమనం లభించింది. ఆయనపై గతంలో విధించిన సహాయ నిరాకరణ ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకుంటున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ అధికారికంగా ప్రకటించింది. సినీ పరిశ్రమకు చెందిన కార్మికులు, సాంకేతిక నిపుణులు, హక్కుల కోసం పనిచేసే ఈ అతిపెద్ద చలనచిత్ర సమైక్య తీసుకున్న తాజా నిర్ణయంతో రణ్వీర్ సింగ్ సినిమాలకు ఉన్న ఒక పెద్ద అడ్డంకి తొలగిపోయింది. గతంలో కొన్ని సాంకేతిక కారణాలు, షూటింగ్ నిబంధనల ఉల్లంఘన వివాదాల నేపథ్యంలో రణ్వీర్ సింగ్ తో ఇండస్ట్రీ వర్గాలు ఎవరూ సహకరించకూడదంటూ FWICE ఈ కఠినమైన ఆదేశాలను జారీ చేయగా ఇరు వర్గాలు చర్చించుకుని కాంప్రమైజ్ కు వచ్చాయి. దేశంలో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉండనుందని, ఈ కారణంగా ఏడాది తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వానాకాలం సీజన్ పై దీని ప్రభావం పడకుండా ముందస్తు చర్యల కోసం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని జిల్లాల్లో వెంటనే అత్యవసర ప్రణాళికలు అమలు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. వర్షపాతం తగ్గినా వ్యవసాయ రంగం సంక్షోభంలో పడకుండా చూసేందుకు ముందస్తు వ్యూహాలు సిద్ధం చేయాలని కేంద్రం సూచించింది. దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ప్రముఖ విద్యావేత్త, కాన్సర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వెలుపల గుర్తు తెలియని దుండగులు అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో బీహార్ రాజధాని పాట్నాలో బుధవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాల్పుల ఘటనతో కోచింగ్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. కాల్పుల శబ్దం విన్న విద్యార్థులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ కాల్పులు కాన్సర్ లక్ష్యంగా జరగలేదని, గ్యాంగ్ వార్ లో భాగంగానే ఈ కాల్పులు చోటు చేసుకున్నాయని ప్రాథమికంగా తెలుస్తోంది. మెరుగైన జీవనం కోసం జపాన్ కు వలస వెళ్లిన పాకిస్తానీలు అక్కడ ముందస్తు అనుమతులు లేకుండా మసీదు నిర్మించుకోవడం దౌత్యపరమైన, న్యాయపరమైన వివాదానికి దారితీసింది. రాజధాని టోక్యో సమీపంలోని కవాగోలో నిర్మించిన ఈ మసీదు అక్రమమైన దీన్ని కూల్చివేయకుండా ఉండేందుకు ఇటీవల జపాన్ లోని పాకిస్తాన్ రాయబారి అబ్దుల్ హమీద్ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించారు. అయితే జపాన్ సిటీ ప్లానింగ్ యాక్ట్ ప్రకారం సరైన అనుమతులు పొందకుండానే మసీదును నిర్మించారని అధికారుల తనిఖీల్లో తేలింది. దీంతో ఈ మసీదు కూల్చివేయాలని అధికారులు భావిస్తున్నారు. పశ్చిమాసియాలో మరోసారి హైటెన్షన్ మొదలైంది. కువైట్, బహ్రెయిన్ లో ఉన్న అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఓవైపు శాంతి చర్చలు జరుగుతుండగానే దాడులకు దిగింది. అమెరికా పర్షియన్ గల్ఫ్, హర్మూజ్, క్వేష్ దీవులలో ఇరాన్ సైనిక స్థావరాలపై దాడులు చేయడంతో అందుకు ప్రతీకారంగానే ఈ దాడులు చేస్తున్నట్లు ఇరాన్ తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలపై ఇరాన్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. భద్రతా కారణాలు, యుద్ధ వాతావరణం వల్ల మార్చి నుండి వాయిదా పడుతూ వస్తున్న ఈ గ్రాండ్ అంత్యక్రియల నిర్వహణకు ప్రత్యేక హెడ్ క్వార్టర్స్ ను ఏర్పాటు చేశారు. జూన్ చివరి వారంలో ఈ అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందని టెహరాన్ అధికారులు వెల్లడించారు. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ప్రాణాలతోనే ఉన్నారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. అమెరికాతో జరుగుతున్న చర్చల ప్రక్రియలో ఆయన మరింత చురుగ్గా వ్యవహరిస్తున్నట్లు సెనెట్ ప్యానెల్ ఎదుట వెల్లడించారు. ఫిబ్రవరి దాడుల తర్వాత మొజ్తబా ఖమేనీ ఎక్కడా బహిరంగంగా కనిపించకపోవడంతో ఆయన బ్రతికే ఉన్నారా లేదా అనే దానిపై అంతర్జాతీయంగా చెలరేగిన ఊహాగానాలకు ఈ ప్రకటనతో తెరపడింది. యూకేలో శ్వేత జాతి బాలికలు, మహిళలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న గ్రూమింగ్ గ్యాంగ్ల దారుణ అత్యాచారాలను బ్రిటిష్ ఎంపీ రూపర్ట్ లో పార్లమెంట్ సాక్షిగా ఎండగట్టారు. ఈ ముఠాలో ఎక్కువ మంది పాకిస్తాన్ సంతతికి చెందిన వారే ఉన్నారని తెలిపారు. ఓ బాధితురాలపై 3 ఏళ్లలో 700 మంది దాకా అత్యాచారం చేశారన్న వాంగ్మూలాన్ని సభలో చదివి వినిపిస్తూ దశాబ్దాలుగా సాగుతున్న ఈ ఘోరాలను ఆపడంలో అధికారులు దారుణంగా విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.